అవతల కమల్ హాసన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న తమిళ బిగ్ బాస్ పై కంప్లైంట్లు వెళ్తూనే ఉన్నాయి. కోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులకు, కమల్ హాసన్కు బిగ్ బాస్లో పాల్గొంటున్న వారికి అక్కడ నోటీసులు తప్పడం లేదు. ఇప్పటికే అక్కడ బోలెడని వివాదాలు తలెత్తాయి. తెలుగు బిగ్ బాస్ మాత్రం ఇంతవరకు ఫిర్యాదులకు, పిటిషన్లకు దూరంగానే ఉండింది. అయితే ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరేలా ఉంది. ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ పై రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ కార్యక్రమంలో విధిస్తున్న శిక్షలు, ఇస్తున్న పనిష్మెంట్లపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు అందింది. ఈ షోలో పాల్గొంటున్న వారికి విధించే శిక్షలు అవమానీయంగా ఉన్నాయని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. శిక్షల పేర్లతో నోటికి ప్లాస్టర్లు వేయడం, స్విమ్మింగ్ పూల్లో 50 సార్లు మునగాలని అనడం, రాత్రులు గార్డెన్లో పడుకోవాలని చెప్పడం, ఎక్కువసేపు ఉల్లిపాయలు తరగాలనడం ఇవన్నీ చిత్రహింసలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఈ షోలో పాల్గొంటున్న వారు యువతను పెడదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని కూడా పిటిషన్ పేర్కొన్నాడు. పిటిషన్ను విచారణకు తీసుకొని ఈ షో ప్రసారాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును మానవ హక్కుల సంఘం విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా తమిళ్ బిగ్ బాస్ ఎలా అయితే కోర్టుల చుట్టూ నోటీసులు అందుకుంటుందో, మరి మన తెలుగు బిగ్ బాస్ కూడా అలాంటి దుస్థితి కలిగించింది. మరి ఈ బిగ్ బాస్ షో ఇక ముందుకు వెళ్తుందా లేదా అనేది మరిన్ని అప్డేట్స్లో తెలుసుకోండి. అప్పటి వరకు కీప్ వాచింగ్ భారత్ లైవ్.